చలో గ్యాస్ డ్యూటీ అయితే అయిపోయింది, వెళ్తున్నాను ఇప్పుడే. అదిగో నా వెనకాల ఫ్లైట్ కూడా వెళ్తుంది, నా పక్కన వెళ్తుంది. మన ప్లేస్ వచ్చేసి కరెక్ట్ మూమెంట్ లో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకని ఫోన్ స్టోరేజ్ డిలీట్ చేసేసాను. అదిగో మా అన్నయ్య వెళ్తున్నాడు రన్నింగ్ కొట్టుకుంటా ఆఫ్రికా అన్న. వాడు కర్ణాటక ఫ్రెండ్, వాడి కోసం అందరం వెళ్ళే గానీ మళ్ళీ మిస్ అయిపోయాడు వాడు. ఇంకోసారి నెక్స్ట్ ఆదివారం కలుద్దాం అన్నాడు. వాడు కొంచెం వర్క్ లో బిజీ అయితే ఉన్నాడు వాడు. హలో గైస్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే వెళ్తున్నాము సరదాగా ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అయ్యేసి పొద్దున్నే 8ంటికి అయితే. నిన్న వెళ్ళని చూశారు కదా, పార్క్ ఎలా ఉందో, బాగుంది కదా. నేను చాలాసేపు కూర్చున్నాను అక్కడ. ఈరోజు సరదాగా వేరే చోటుకి వెళ్దాం, ఎందుకంటే టైం కుదరట్లేదు నాకు. పెన్ను కింద పడింది, టైం కుదరట్లేదు, నేను అదే పనిలో ఉన్నాను. ఈరోజు వేరే ప్లేస్ ఒకటి ఉంది చిన్నది, దాని దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ప్లేస్లన్నీ డైరాలోనే ఉండే, మరి ఇంకెక్కడ లేవు. డైరాలోనే వేరే వేరే ప్లేసుల్లో ఉండే. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎలా కట్టారు, భలే వింత వింతగా మోడల్ కట్టారు వీళ్ళందరూ. నిన్నైతే మా ఫ్రెండ్ గారిని కలుద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయాను. వాడు కర్ణాటక ఫ్రెండ్, వాడి కోసం అందరం వెళ్ళే గానీ మళ్ళీ మిస్ అయిపోయాడు వాడు. ఇంకోసారి నెక్స్ట్ ఆదివారం కలుద్దాం అన్నాడు. వాడు కొంచెం వర్క్ లో బిజీ అయితే ఉన్నాడు వాడు. వాడి కోసం నిన్న టైం అంతా వేస్ట్ చేసుకున్నాను వెళ్ళి. వాడన్నాడు ఇంకో ఆదివారం కలుద్దాము అనే తల్లికి మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే చిన్నగా నా ఆఫీస్కి అయితే వెళ్ళేసి తర్వాత సాయంత్రం పూట సరదాగా మాట్లాడుకుందాం. ఆ బిల్డింగ్ చూడండి ఎంత ఎత్తుగా ఉండయో. ఈ వీడియో మన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. ఈరోజు అయితే ఇంకా సరదాగా వర్క్ అయితే వెళ్ళిపోయి సాయంత్రం అయితే పెడతాను. సాయంత్రం అయితే వెళ్దాము డ్యూటీకి, బయటికి సరదాగా ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ ప్లేస్ వచ్చేసింది, వెళ్తున్నాను. ఈవినింగ్ మాట్లాడుకుందాం, బాయ్. చలో గ్యాస్ డ్యూటీ అయితే అయిపోయింది, వెళ్తున్నాను ఇప్పుడే. అదిగో నా వెనకాల ఫ్లైట్ కూడా వెళ్తుంది, నా పక్కన వెళ్తుంది. వెళ్తున్నాను చిన్నగా ఇప్పుడే, జస్ట్ అలా బయటికి. ఇప్పుడే అయిపోయింది, ఆకలి వేస్తుంది. ఇప్పుడు వెళ్ళి తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఫ్లైట్ చూడండి అంత బాగా వెళ్తుందో. ఈరోజు పార్కులో కూడా కొంచెం తగ్గారు, ఎక్కువ లేరు, ఎక్కువ మంది. ఇలా పట్టుకోవాలి కదా. మధ్యాహ్నం ఎంత ఎచ్చగున్నా ఈ టైం చూడండి ఎంత చల్లగా ఉందో, చెట్ల చోట చాలా బాగుంది. అందుకని సరదాగా వచ్చాను అలా బయటికి అయితే. ఎంత ఎండ కాసినా ఈ టైం చల్లగా బాగుంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫర్ ది ఫస్ట్ టైం 2 ఫ్లైట్స్ ఒకే వ్యూలో కనబడతాయి చూడండి. అదిగో గైస్, ఒక ఫ్లైట్, అదిగో ఇది ఇంకో ఫ్లైట్. 2 ఫ్లైట్లు ఒకేసారి వెళ్తున్నాయి. ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది, ఈ ఫ్లైట్ ఇటు నుంచి. అది దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగుతుంది ఆ ఫ్లైట్, ఎమిరాట్స్. చూడండి పార్క్ వచ్చేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా చూశాను. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే చూశాను, అందుకని వీడియో తీసి మీకు పెట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఇదిగో గాయస్, ఫ్లైట్ వెళ్తుంది చూసారా. నా బ్యాక్ సైడ్ అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఒక్క నిమిషానికి అయితే వెళ్ళిపోతున్నాయి. అందుకని వచ్చి కాసేపు కూర్చున్నాను, చూద్దామని వ్యూ ఎలా ఉందా ఏందా అని. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను పార్క్ లో అయితే ఉన్నాను. ఇదిగో గాయస్, నేను లొకేషన్ వచ్చేసి చూడండి, ఇదంతా పార్క్, ఇదంతా మెయిన్ సిటీ వచ్చేసి, ఇదంతా హైవేనే. ఈ పార్క్ దగ్గరికి వచ్చి అయితే కూర్చున్నాను. చూడండి ఎంత నీట్ గా ఉందో. అది వచ్చేసి బస్ స్టేషన్. చూడండి చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ ఫుట్బాల్. ఒకడేమో ఎంబాప్పే, ఒకడేమో మెస్సీ, ఒకడేమో రొనాల్డో టీ షర్ట్లు వేసారు వీళ్ళు. కుట్రదండి.
చలో గైస్ ఇంకెళ్దాము రూమ్కి అయితే. చాలా సేపు అయింది అప్పుడు అక్కడ కూర్చొని. ఇప్పుడు దాకా చాలా మంది ఉన్నారు. ఇది నేనున్న ప్లేస్ వచ్చేసి ఇది డైరాలో ఉన్న అల్బహరా అనే ఏరియాలో ఉన్నాను. చూసారా, నిమిషానికి ఒకటి వెళ్తా ఉండిద్ది ఇక్కడ ఫ్లైట్ అయితే. వెళ్తున్నాను చిన్నగా, కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసింది. 1 అవర్ దాకా కూర్చున్నాను అక్కడ. అట్లా రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు అది వీడియో ఏం తీయలేదు, అందుకని చిన్నగా వెళ్ళేసి తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇది గైస్ నేను ప్లేస్ వచ్చేసి నార్మల్గా అయితే నిన్న చాలా మంది ఉన్నారు క్రౌడ్. ఈరోజు ఎవ్వరు లేరు, తగ్గిపోయారు. అందుకని వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవచ్చు. అది ఇప్పుడు నేను అట్లా జస్ట్ వీడియో స్టార్ట్ చేసిన లేదు, మళ్ళీ వెళ్తుంది ఒక లైట్ చూడండి. నిన్న చాలా మంది ఉన్నారు, ఈ రోజు ఎవ్వరు లేరు. అది ఒక కార్లు చూడండి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు లారీల్లో. అదిగో గాయస్ కార్లు, ఇక్కడ దుబాయ్లో కార్లు చూడండి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బాగుంది కదా. ఇది నేను వెళ్తున్నా పార్క్ వాకింగ్. రోజు ఇటు నుంచే వెళ్తాను నా రూమ్కి అయితే. ఇటు నుండి వెళ్ళేసి కాసేపు అలా అలా కూర్చొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాను. రోజు ఇదే. లీవ్ దొరకట్లేదు, లీవ్ దొరికితే మంచి ప్లేస్కి అయితే వెళ్దాము. దానికోసమే అయితే వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు ఇక్కడ చూడండి గైస్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారో. రోడ్లు కానీ ఎక్కడ డస్ట్ అనేది చెత్త అనేది ఏం కనిపించదు. అంత నీట్గా ఉంటే రోడ్లు కానీ ట్రాఫిక్స్ కానీ అంతా డిసిప్లైన్గా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చూడండి ఎక్కడ డస్ట్ గిస్ట్ అనేది ఏం లేదు. నేను కూడా వెళ్తున్నాను చిన్నగా సరదాగా అలా. చూడండి మీరే చూడండి, ఇక్కడ డస్ట్ గిస్ట్ అనేది ఏం ఉండదు. నైట్ మా ఇంట్లో వాళ్ళు అన్నారు వద్దురా వీడియోస్ ఆపేసేసి. దేనికి అన్నారు, ఎందుకంటే నేను చెప్పాను నా డైలీ రొటీన్ ఇలా 1 దాకా ఎడిటింగ్ చేసుకొని తర్వాత పడుకొని మళ్ళీ పొద్దున్న 6కి లేచి మళ్ళీ నా వర్క్కు నేను వెళ్తాను అది ఇది అని చెప్పాను. అందుకు ఇంట్లో వాళ్ళు బాధపడి వద్దురా ఆపేసేసేయి, వద్దు మనకి అని బాధపడింది మా అమ్మ. చెప్పకూడదు అసలు ఇలాంటివి, అనవసరంగా చెప్పేశాను. అన్ని దాచుకోను, అన్ని చెప్పేసేస్తాను మా అమ్మకి. ఏది మైండ్లో పెట్టుకోను. మొత్తం ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం విషయాలు చెప్తాను. ఎక్కడ ఏమైనా గొడవలైనా, ఎక్కడ ఏమైనా ఇష్యూలైనా, మంచి అయినా చెడ్డ అయినా అన్నీ చెప్తా ఉంటాను. కరెక్ట్ మూమెంట్లో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకని ఫోన్ స్టోరేజ్ డిలీట్ చేసేసాను. ఇంతకు ఎక్కడున్నావు అన్నీ చెప్తాను. ఆ మూమెంట్ పోయిందిరా బాబ్జీ. కరెక్ట్గా అన్నీ చెప్తున్నాను, కరెక్ట్గా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి అది చెప్పింది. నిన్న చేసిన బ్లాగ్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. అది చెప్పింది నైట్ వద్దురా వీడియోస్ అది ఇదని మా అమ్మ అంది. అందుకని కొంచెం అలా సరే ఆపేసేస్తాను వీడియోస్ అనేసి మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి నోటిఫికేషన్ రాకుండా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అనిపించిద్ది ఒక 4-5 నెలలు కాదు, 1 సంవత్సరం దాకా ఇంతే కష్టపడితే తర్వాత రిజల్ట్ వచ్చింది. 1 రోజుకి 2 రోజులకి రాదు, నాకు అర్థమైపోయింది. ఫస్ట్లో పెట్టినప్పుడు కొంచెం అలా పర్లేదు అనిపించింది, తర్వాత కొంచెం డల్గా చిన్నగా అలా అలా వెళ్తున్నాయి వీడియోస్. ఏం పర్లేదు, డైలీ ఇంతే వ్లాగ్ అయితే చేస్తాను, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. డిసప్పాయింట్ అయితే చేయను ఎవరిని. అందుకనే వెళ్తున్నాను రూమ్కి అయితే. సరదాగా రూమ్కి వెళ్ళిపోయి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. చూడండి గైస్ ఎంత బాగుందో పార్క్. పక్కనే హైవే, దాని పక్కనే సముద్రం. నా బ్యాక్ సైడే మెయిన్ సిటీ వచ్చేసి. మెయిన్ సిటీ నుంచి కొంచెం అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తాను రోజు ఇటు పక్కే. అదిగాక ఇంట్లో వాళ్ళు వచ్చే అంటున్నారు, ఇంకా చాలు వచ్చే తలకి. నేను కూడా ఇంక వచ్చేస్తాను, ఇంకా ఈ 4-5 నెలలు వచ్చేస్తాను ఇంటికి. అప్పటిదాకా బెలే 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 4-5 నెలలు అలా కొంచెం ఉండేసి తర్వాత ఇంక వచ్చేస్తాను ఇంటికి. నమాజ్ చేస్తారు. నేను రావాలా ఇక్కడే ఉండాలా నాకు అర్థం కావట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడైతే చాలా బాగుంది, కాకపోతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఏమో వచ్చే వద్దు అది ఇది అంటున్నారు. ఇక్కడ ఏదో చూసుకో మంచిది, ఎందుకు అందరు అది ఇది అంటున్నారు. నేను ట్రై చేస్తున్నాను మంచిది.
ఈ ఎంత కష్టపడ్డా ఈ 3-4 సంవత్సరాల దాకా తర్వాత లేపేసేద్దాం. ఎంత కష్టపడ్డా ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. గైస్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నా వెనక వెళ్ళే అతను ఇక్కడ ఆ మధ్యలో ఒక చిన్న టిష్యూ అయితే పడింది. ఆ టిష్యూ అతను వంగి తీసి డస్ట్బిన్లో వేసి అయితే వెళ్ళాడు. ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఆ టిష్యూ తీసి అక్కడ దాంట్లో వేసేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఇక్కడ మనుషులకి ఎంత క్లీన్ ఎంత నీట్నెస్ ఉంటుందంటే చాలా కలర్ చూశాను, ఇంకోటికి ఎవరు చూడలేదు అట్లా వాళ్ళని. అతని వర్క్ అతను చేసుకొని అక్కడ చెత్త అది ఉంటే తీసేసి అక్కడ వెళ్ళాడు. నిజంగానే వీళ్ళు భలే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటారు ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూసాను ఎట్టంటి వాళ్ళని, ఇంతవరకు చూడలేదు, తక్కువ ఎట్టంటి వాళ్ళని చూడటం కూడా. ఇక్కడెక్కడో టిష్యూ పడితే పనిమాలని వెళ్ళి తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసాడు. అమ్మ భలే అనిపించింది అసలుకి చూడంగానే. ఒక్క నిమిషంలో ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది చూడంగానే. నేను చూసి ఏం చెప్పాలి అర్థం కాలేదు. అదిగో మా అన్నయ్య వెళ్తున్నాడు రన్నింగ్ కొట్టుకుంటా ఆఫ్రికా అన్న. ఇలా జీన్స్ ఏందగా రాడ్లు ఉన్నట్టుంటా బాబాయ్ అప్పుడు. ఇది గాయస్ నేను డైలీ వెళ్ళే ఇటు నుంచి అయితే వెళ్తాను. ఇటు డైరెక్ట్గా వెళ్తే ఇటు నా రూమ్ అయితే వచ్చింది, ఇటు మా ఆఫీసు, ఇటు స్ట్రైట్కి వెళ్తే రోజు ఇటు నుంచి ఇటు అటు నుంచి అలా వెళ్తాను, మళ్ళీ ఇటు నుంచి ఇలా వెళ్తాను డైలీ. చలో గైస్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. చాలాసేపు అయింది వచ్చేసి, సరదాగా వెళ్తున్నాను. రూమ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు లాగా ఉండిద్ది. ఆ 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే బైక్ మీద కార్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నడుచుకుంటూ వెళ్తేనే బ్లాగ్ అనేది వచ్చింది. కాకపోతే నాకు ఇష్టం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళడం అంటే బాగా చెమటలు కూడా పట్టిపోయినాయి. వెళ్తున్నా చిన్నగా వెళ్ళేసి తినేసి ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఇంకా పడుకోవాలి. చలో గాయస్ ఇంకైతే వచ్చేసాము. 1 కిలోమీటర్ ఉంది. రూమ్కి వెళ్ళేసి వర్కౌట్ అదంతా చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని వీడియోకి ఎండ్ అయితే చెప్పాలి. అందుకని వెళ్తున్నాను ఇప్పుడు చిన్నగా. చలో గైస్ రూమ్కి అయితే వచ్చేస్తున్నాను. ఓకే గైస్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. వీడియో ఎంతటితో క్లోజ్ అయితే చేస్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను, ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే. నార్మల్గా అయితే నాకు లీవ్ ఇవ్వడం లేదు. నాకు తెలిసి ఈ ఆదివారంలో ఇస్తారనుకుంటున్నాను. ఆదివారం ఇస్తే ఖచ్చితంగా బోటింగ్కి అటు సైడ్ అయితే వెళ్ళి ఫుల్ వీడియోస్ అన్ని మంచి మంచి లొకేషన్స్ అయితే తీస్తాను. లీవ్ ఇవ్వట్లేదు. ఈ ఆదివారం ఖచ్చితంగా అడిగాను, ఇస్తానన్నారు. ఇస్తే ఖచ్చితంగా అటు వెళ్ళి ఇంకా మంచి మంచి ప్లేస్లు అయితే తీస్తాను. ఈ వీడియో ఎంతటితో ముగిచేస్తున్నాం. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకో మంచి లొకేషన్స్తో అయితే వస్తాను. ఉంటా. బాయ్ ఆల్, గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఇదిగో గాయస్ ఫ్లైట్ వెళ్తుంది చూసారా. నా బ్యాక్ సైడ్ అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఒక్క నిమిషానికి అయితే వెళ్ళిపోతున్నాయి. అందుకని వచ్చాను, వచ్చి కాసేపు కూర్చున్నాను చూద్దామని వ్యూ ఎలా ఉందా ఏందా అని. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను పార్క్లో అయితే ఉన్నాను.